హాయ్ హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సిఎంజే ఎడ్యుకేషన్. ఈ రోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే 10th క్లాస్లో ఉన్నటువంటి ట్రిగ్నోమెట్రిక్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అని చెప్పేసి అంటున్నాం కదా. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో మనం ముందు తెలుసుకునే ఉంటాము ట్రయాంగిల్స్ అంటే ఏంటి, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, అండ్ అలాగే ఐసోస్సిలిస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ లో మనం బిఫోర్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకేనా, దాంతో పాటుగా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలియాల్సింది ఏంటి, రేషియోస్ అంటే ఏంటో తెలియాలి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటున్నాం మనం. ఆ యొక్క రేషియోస్ ఏం చేస్తాం మనం, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కి అప్లై చేస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలియాలి. అలాగే నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ తాలూకా ఐడెంటిటీస్ అంటున్నాం కదా, ఐడెంటిటీస్ అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ అలాగే ట్రిగ్నోమెట్రిక్ తాలూకా వాల్యూస్ ఏవైతే ఉంటాయో 0 డిగ్రీ కానీ, 30 డిగ్రీ కానీ, 45 డిగ్రీస్ కానీ, 60 డిగ్రీస్ కానీ, 90 డిగ్రీస్ దానికి వాటి తగ్గ వాల్యూస్ అనేవి మనకి ఏ విధంగా వచ్చాయి, దానికి ఏమైనా షార్ట్ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా, దీని వాల్యూస్ కూడా మనం ఏ విధంగా తెలుసుకుంటామో ఈ యొక్క క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏమని చెప్పేసి అంటున్నాము, ఈ యొక్క ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఇంట్రడక్షన్. ఓకే, అయితే ఫస్ట్ చూస్తున్నాం మనం ట్రిగ్నోమెట్రీ అంటే ఏం చెప్తున్నామంటే, ట్రై అంటే ఏం చెప్తున్నాము, 3 అని చెప్పేసి అంటున్నాము. అండ్ అలాగే గాన్ అంటే ఏమని చెప్పేసి అంటున్నాము, సైడ్స్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ అలాగే మెట్రీ అంటే మెజర్మెంట్ అనమాట. అంటే ఏవైనా సరే 3 సైడ్స్ తాలూకా మెజర్మెంట్ గురించి చెప్పేది ఏంటి అంటే మనకి ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ అనమాట. అయితే ఈ యొక్క 3 సైడ్స్ అని చెప్పేసి అంటున్నాం కదా, ఈ యొక్క ట్రిగ్నోమెట్రీకి వచ్చేసరికి బేసిక్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే టాపిక్ గురించి మనం మాక్సిమం డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్తామంటే, ఎక్కడైతే మనం తీసుకున్న ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఎక్కడైతే ఉంటుందో దానికి మనకి 90 డిగ్రీ యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో, మనం తీసుకున్న ట్రయాంగిల్ లో 90 డిగ్రీ ఎక్కడైతే యాంగిల్ ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి చెప్తాం మనం. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది ఏంటి, దీని తాలూకా బేసిక్స్ మనకి ఏ విధంగా వస్తాయి. సపోజ్ ఏంటి అంటే మనం ఈ యొక్క రేషియోస్ మనం చెప్పేటప్పుడు ఏంటి అంటే, సైన్ గాని, కోసైన్ గాని, టాంజెంట్ గాని, కో టాంజెంట్ గాని, సీకెంట్ గాని, కో సీకెంట్ గాని, ఇలా వాల్యూస్ ఉంటాయి కదా, వాటి తాలూకా రేషియోస్ ఉంటాయి అన్నమాట. ఆ రేషియోస్ మనకి ఎలా వచ్చాయి, మనకు తెలిసిన ఫార్ములా, రెగ్యులర్ ఫార్ములా ఏంటి అంటే సైన్ రేషియోకి వచ్చేసరికి ఏంటి అంటే, మనం తీసుకున్న రేషియో ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, హైపోటెన్యూస్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కదా, ఆపోజిట్ సైడ్ అని అంటున్నాము, అండ్ అలాగే బేస్ అని అంటున్నాము, హైపోటెన్యూస్ అంటున్నాం కదా. సో ఇవన్నీ కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ యాంగిల్. ఓకేనా, సో మనం తీసుకున్న యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో ఈ యొక్క యాంగిల్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మాక్సిమము ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉంటుందో ఆపోజిట్ సైడ్ అని, అలాగే బేస్ లో ఉన్నదాన్ని ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పేసి, ఇక్కడ ఎప్పుడు కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నదాన్ని ఎప్పుడు కూడా మనం ఏమంటామంటే హైపోటెన్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు యాంగిల్ నేను ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి, యాంగిల్ నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఏమని చెప్పాను, యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఏమంటామంటే పర్పెండిక్యులర్ అని చెప్పేసి అంటాం. ఓకే, పర్పెండిక్యులర్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ యొక్క పర్పెండిక్యులర్ ఏమంటాము అంటే ఆపోజిట్ సైడ్. ఓకేనా, ఆపోజిట్ సైడ్ అని చెప్పేసి అంటాం. మనం పర్పెండిక్యులర్ ఏమంటాము, ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ అలాగే యాంగిల్ కింద ఏదైతే ఉందో, యాంగిల్ కింద ఉన్నదాన్ని ఏమంటాం మనం బేస్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో ఇక బేస్ ని మనం ఏమంటామంటే బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ యాంగిల్, యాంగిల్ ఏ తీసుకోవచ్చు, యాంగిల్ థీటా తీసుకోవచ్చు. ఓకే, ఆ యొక్క యాంగిల్ ని బేస్ చేసుకొని యాంగిల్ కి ఎడ్జసెంట్ లో ఏదైతే ఉందో, మనం తీసుకున్న రిఫరెన్స్ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ కి ఎడ్జసెంట్ లో ఉన్నదాన్ని ఏమంటామంటే బేస్ అని చెప్పేసి అంటాము. అందువల్ల దీన్ని ఏమంటామంటే ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటాము ఎడ్జసెంట్ సైడ్. మనం ఏం మాట్లాడుతున్నాము, 3 సైడ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అందులోని ఏదైతే మనం రిఫరెన్స్ యాంగిల్ తీసుకొని యాంగిల్ అని చెప్పేసి అన్నాము, యాంగిల్ ఏ కావచ్చు, యాంగిల్ థీటా కావచ్చు. ఓకే, సో ఈ యొక్క యాంగిల్ ని బేస్ చేసుకుని యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అని చెప్పేసి అన్నాము.
దాన్నే పర్పెండిక్యులర్ అని కూడా అంటాం మనం. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే యాంగిల్ కింద ఉన్నదాన్ని ఏమంటాం మనం, బేస్ అని చెప్పేసి అంటాము. అదే యాంగిల్ ఏమంటున్నాం మనం, రిఫరెన్స్ యాంగిల్ బేస్ చేసుకుని మనం చెప్తున్నాం కాబట్టి యాంగిల్ కి ఎడ్జసెంట్ లో ఉన్నదాన్ని ఏమంటామంటే ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పేసి అంటున్నాం మనం. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏంటి అంటే మనం తీసుకున్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఏమంటాము అంటే హైపోటెన్యూస్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా, హైపోటెన్యూస్ అని చెప్పేసి చెప్తామన్నమాట. సో ఇవి మనకి ఏంటి అంటే ముందు మనకు తెలియాలి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, హైపోటెన్యూస్ అంటే ఏంటో ముందు మనకు తెలియాలి. ఓకేనా, సో ఎలా తీసుకుంటున్నాం మనం, బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ యాంగిల్ బేస్ చేసుకొని యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అని, యాంగిల్ కి బేస్ లో ఉన్నదాన్ని ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పేసి, అలాగే ఈ యొక్క పర్పెండిక్యులర్ అంటే ఏదైతే మనం తీసుకున్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నదాన్ని హైపోటెన్యూస్ అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు మనం రేషియోస్ కొద్దాం. ఏ రేషియోస్ అని చెప్పేసి అంటున్నాను, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనమాట. అయితే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కి వచ్చేసరికి మనం ఫస్ట్ వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, సైన్ వాల్యూ అనమాట. ఈ యొక్క సైన్ వాల్యూ మనకు కావాలి అంటే సైన్ కి ఇప్పుడు సపోజ్ రేషియో అంటున్నాం కదా మనం, ఇప్పుడు నేను ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి కొన్ని నేమింగ్స్ ఇస్తున్నాను. ఓకే, దాటిని ఏమని అంటున్నానంటే ఒక దాన్ని ఏ అని, ఇంకొక దాన్ని బి అని, ఇంకొక దాన్ని పాయింట్స్ సి అనే పాయింట్స్, సమ్ ఆఫ్ ది పాయింట్స్ తీసుకున్నాను నేను, ఏబిసి అనే పాయింట్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏ నుంచి బి వరకు ఒక సైడ్, అలాగే బి నుంచి సి వరకు ఇంకొక సైడ్, అలాగే మళ్ళీ ఏ నుంచి సి వరకు కూడా ఇంకొక సైడ్. ఇప్పుడు ఒక సైడ్ ని ఇంకొక సైడ్ తో కంపారిజన్ చేసేటప్పుడు సపోజ్ చూడండి హైపోటెన్యూస్ తాలూకా వాల్యూ మనకి ఎలా ఉంది, సైడ్ తాలూకా వాల్యూ కొంచెం ఎక్కువగా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ఏసీ తాలూకా వాల్యూ లైన్ బేస్ చేసుకొని ఏసీని కాస్తాను బీసీతో కంపారిజన్ చేస్తున్నాను, అలాగే ఏసీని కాస్తాను ఏబీతో కూడా కంపారిజన్ చేస్తున్నాను అనమాట. అంటే రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ రేషియోకి వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ సైడ్ ని ఏసీతో కంపేర్ చేస్తున్నాను. ఓకేనా, అంటే పర్పెండిక్యులర్ గా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ లో అంటే యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నదాన్ని, యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నదాన్ని హైపోటెన్యూస్ తో కంపేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ కి ఆపోజిట్ లో ఏముంది, ఆపోజిట్ సైడ్. ఓకేనా, యాంగిల్ కి ఆపోజిట్ లో ఏముంది, ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ పర్పెండిక్యులర్ అంటున్నాం కదా మనం, రైట్ యాంగిల్ అంటున్నాం కదా, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఏముంది, హైపోటెన్యూస్. ఓకేనా, సైన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే మనం ఈ సైడ్ ని తీసుకొని ఓకే ఏం చేసాము, ఈ సైడ్ తో కంపేర్ చేసాం. అర్థమవుతుందా, బీసీ లైన్ తీసుకొని ఏసీ లైన్ తో కంపేర్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, ఏబి లైన్ ఉంది కదా, ఎడ్జసెంట్ లైన్ అని చెప్పేసి అంటున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ ని కూడా తీసుకొని మళ్ళీ ఏం చేస్తాము, ఈ సైడ్ తో కంపేర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, కోసైన్ అంటే ఇప్పుడు ఎడ్జసెంట్ లో ఏదైతే ఉందో ఎడ్జసెంట్ బై మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, హైపోటెన్యూస్ తో కంపేర్ చేస్తున్నాము, హైపోటెన్యూస్ తో కంపేర్ చేస్తున్నాం. అంటే కోసైన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ కి ఏదైతే బేస్ లో ఉందో ఎడ్జసెంట్ లో ఉందో దాన్ని బేస్ చేసుకుని ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పేసి చెప్తున్నాం మనం. ఓకేనా, సైన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అలాగే కోసైన్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఈ సైడ్ తీసుకొని దీంతో కంపేర్ చేసాము, ఈ సైడ్ తీసుకొని దీంతో కూడా మనం కంపేర్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ ని కంపేర్ చేస్తున్నాను. అంటే ఏదైతే మనం ఉందో ఆపోజిట్ సైడ్ బై ఇంకా ఏముంది, ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ రెండింటిని కూడా నేను కంపేర్ చేస్తున్నాను. సో ఓకే, ఫస్ట్ ఈ సైడ్ తీసుకున్నాను దీంతో కంపేర్ చేశాను, ఈ సైడ్ తీసుకున్నాను దీంతో కంపేర్ చేశాను, మళ్ళీ ఈ రెండు సైడ్స్ కంపారిజన్ చేశాను. సో ఇప్పుడు ఏంటి అంటే కో టాంజెంట్. ఓకే, నెక్స్ట్ అలాగే సీకెంట్, నెక్స్ట్ అలాగే కో సీకెంట్ అని చెప్పేసి అంటున్నాం కదా. మనం తీసుకున్న సైన్ గాని కోసైన్ గాని టాంజెంట్ గాని ఏవైతే ఉన్నాయో వాటికి రెసిప్రోకల్సే వీటిగా మనం తీసుకుంటాం అనమాట. రెసిప్రోకల్స్ అంటే ఎలా తీసుకుంటాం మనం, సపోజ్ ఏంటి అంటే సైన్ యాంగిల్ అంటున్నాం కదా, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ యొక్క యాంగిల్ థీటా ప్లేస్ లో ఏ తీసుకున్నాను అనుకోండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం మనం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ చెప్పుకున్నాం కదా. ఓకే,
ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇప్పుడు సైన్ యాంగిల్ కి రెసిప్రోకల్ ఏంటి అంటే మనం ఏం చెప్పుకుంటాము, ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం అంటే ఏదైతే కొసీకెంట్ ఉందో ఆ కొసీకెంట్ ఏంటి అంటే సైన్ యాంగిల్ కి ఆపోజిట్ గా చెప్పుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తాము, కొసీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1/sin A, 1/sin A అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. సైన్ ఏ వాల్యూ ఏదైతే వచ్చిందో దానికి 1/sin మనం చేసినట్లయితే మనకి ఏ యాంగిల్ వస్తుంది, కొసీకెంట్ యాంగిల్ అనేది వస్తుంది అనమాట. కొసీకెంట్ రేషియో అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు సైన్ వాల్యూ మనకి ఏముంది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, దానికి రెసిప్రోకల్ మనకి ఏమవుతుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అది అర్థమైందా, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఏ వాల్యూ మనం తీసుకున్నాము, కొసీకెంట్. అంటే సైన్ తాలూకా రెసిప్రోకల్ ఏమైంది, కొసీకెంట్ అయ్యింది. నెక్స్ట్ అలాగే కాస్ తాలూకా రేషియో చూద్దాం. కాస్ తాలూకా రేషియో ఏం చెప్పుకున్నాం మనం, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకేనా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇప్పుడు కాస్ కి రెసిప్రోకల్ ఏంటి అంటే సీకెంట్. కాస్ కి రెసిప్రోకల్ ఏంటి, సీకెంట్. సో ఇప్పుడు సీకెంట్ ఏ వాల్యూ మనకు కావాలనుకోండి, ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనం, 1/cos A. సో ఇప్పుడు 1/cos A అంటే మనకి కాస్ ఏ వాల్యూ ఏం తెలుసు, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. ఇప్పుడు కాస్ 1/cos అంటే మనం ఏం రాసుకోవచ్చు, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం సైన్ అయ్యింది, కొసీకెంట్ అయ్యింది, కాస్ అయ్యింది, అట్ ద సేమ్ టైం సీకెంట్ కూడా అయ్యింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, టాన్. ఓకేనా, టాన్ తాలూకా రేషియో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అనమాట. ఓకే, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు టాన్ కి ఆపోజిట్ రెసిప్రోకల్ ఏముంది మనకి ఇక్కడ, కాట్ తాలూకా రేషియో మనం ఫైండ్ అవుట్ చేయండి. ఏం చేస్తాం మనం, 1/tan A తీసుకుంటాం. టాన్ ఏ యాంగిల్ ఏదైతే ఉంటుందో దానికి రెసిప్రోకల్ చేస్తే మనకి ఏమొస్తుంది, కాట్ యాంగిల్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ టాన్ ఏ వాల్యూ ఏముంది, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. సో ఇవి మనకి ఏంటి అంటే రేషియోస్ అనమాట. అర్థమైందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేషియోస్ మనకి ఎలా వచ్చాయో ముందు మనకు తెలియాలి. రేషియోస్ ఏమేమి తీసుకున్నాము, సైన్, కాస్, టాన్. వాటికి తాలూకా రెసిప్రోకల్స్ ఏమున్నాయి, కొసీకెంట్, సీకెంట్, కాట్ అనమాట. వాటి అన్ని కూడా మనం ఏం తీసుకుంటున్నాము, రేషియోస్ కింద మనం తీసుకుంటున్నాం బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ యాంగిల్. ఓకే, సపోజ్ ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి దీన్ని మనం బేస్ అని చెప్పేసి అన్నాము. ఓకే, ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ లో ఏదైనా పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి సో దీన్ని ఏమంటున్నాను నేను, ఇది ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్ బి తీసుకుంటున్నాను నేను. దీన్ని ఏ అని అంటున్నాను అండ్ దీన్ని సి అని అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ నేను ఇక్కడ తీసుకున్నాను, ఈ ప్లేస్ లో తీసుకున్నాను. యాంగిల్ ఏ గానీ యాంగిల్ థీటా గానీ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఏని తీసుకున్నాను. యాంగిల్ ఏని తీసుకుంటే దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఏది మనకి పర్పెండిక్యులర్ అవుతుంది, ఏది మనకి అడ్జసెంట్ అవుతుంది, ఏది మనకి హైపోటెన్యూస్ అవుతుంది, ఏది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుందో మనకు తెలియాలన్నమాట. సపోజ్ చూడండి, ఏం చెప్పాను ఇందాక మనం, ఏదైనా సరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఏమని చెప్పుకున్నాం మనం, హైపోటెన్యూస్. సో ఇది మారలేదు. ఓకేనా, ఏదైతే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నామో 90 degrees యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఆపోజిట్ లో ఉండదని ఏమన్నాము, హైపోటెన్యూస్. అయితే ఇప్పుడు చూడండి, యాంగిల్ అని చెప్పేసి అంటున్నాం కదా, బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ యాంగిల్ అన్నాం కదా, ఎక్యూట్ యాంగిల్స్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఇక్కడ ఉంది, యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఏమవుతుంది, యాంగిల్ కి ఆపోజిట్ లో ఉంది కదా, యాంగిల్ కి ఆపోజిట్ లో మనకి ఏమవుతుంది, ఇది మనకి ఏంటి అంటే ఆపోజిట్ సైడ్. యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం మనం. ఓకే, సో యాంగిల్ ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి యాంగిల్ కి ఆపోజిట్ లో ఏముంది, ఆ సైడ్ ని ఆపోజిట్ అన్నాము. యాంగిల్ కింద ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం మనం, బేస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, బేస్ అంటే ఎడ్జసెంట్ సైడ్. అర్థమవుతుందా,
అంటే యాంగిల్ మనం ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ టు ఎడ్జసెంట్ మారుతుంది, ఇక్కడ తీసుకున్నా సరే ఆపోజిట్ ఎడ్జసెంట్ అనేవి మనకి మారుతాయి అనమాట. అంటే బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ యాంగిల్, అందుకే అని చెప్పేసి అన్నాను. యాంగిల్ ని బేస్ చేసుకొని ఆపోజిట్ సైడ్ కానీ ఎడ్జసెంట్ సైడ్ కానీ వాల్యూస్ అనేవి మనకి మారుతూ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ లోని మిగతావి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.